సభాధ్యక్షుడు తమ్ముడు భూపతి, ఇప్పటిదాకా ప్రసంగించిన రమేష్ అన్న, ఈ ఈ పుస్తక కథానాయకుడు రాములు గారు, పెద్దలు, తన ఆత్మకథని రచించిన దియా విఘ్నేష్, ఈ పుస్తకం యొక్క ప్రాధాన్యం, ఆ పుస్తకం యొక్క పేరులో ఉన్న ప్రాధాన్యత, అనువాదకురాలు ఎలా తన హృదయాన్ని అనువాదం చేసిందో. అనువాదం రకరకాలుగా ఉంటుంది. హెడ్ మాస్టర్ అంటే తలకాయ గురువు అనేది కూడా అనువాదమే. నన్ను చేయమంటే నేను అంతే చేస్తా. ప్రధానాచార్యులు అనేది కరెక్ట్ అనువాదం, తలకాయ గురువు అనేది కూడా అనువాదమే. ఇట్లాంటి అనువాదాలు కూడా చూసిన వాడిని నేను. అయితే రాసిన కవిత్వాన్ని లేదా చెప్పిన విషయాన్ని అనువదించడం ఒక పద్ధతి. చెబుతున్న వాక్యాలలో చెప్పని హృదయాన్ని అనువదించడం అనేది చాలా గొప్ప విషయం. దే ఆర్ ద రియల్ అనువాదం, ట్రాన్స్లేటర్. వీళ్ళని ట్రాన్స్లేటర్ అనొద్దు, ట్రాన్స్ క్రియేటర్స్ అన్నారు. అనువాదకులు కాదు, అనుసృజనకారులు. ఇది అనువాదం కాదు, అనుసృజనం. కథానాయకుడు లేదా రాములు గారు వారి హృదయంలోకి పరకాయ ప్రవేశం చేసి తన పరాభవాలను, తన యొక్క పరాధీనతను, తన యొక్క స్వాధీనమైన హృదయాన్ని అతని హృదయంలోకి వెళ్ళి తాను గ్రహించి పఠించి జ్వలించితే తప్ప ఈ పుస్తకం పూర్తి కాదు. అది దియా बहुत अच्छा दिया। रामुलु सर का जिंदगी को, उसका जिंदगी में कोई जख्म है, जख्म टे गायन तम जख्म है, जख्म को अनुवाद किया आपने. గాయాన్ని అనువాదం చేయడం కష్టం. ఆ గాయాన్ని ఇంత అద్భుతమైన పుస్తకంగా వ్యాఖ్యానంగా చేసిన దియా విఘ్నేష్ని నేను మొదటగా అభినందిస్తున్నాను. తమ్ముడు చెప్పినట్టు ఎవ్వడో మన కథల్ని, మన జీవితాల్ని పుస్తకాలుగా రాయడు. రమేష్ అన్న చెప్పినా, భూపతి చెప్పినా, ఎవ్వడో మన పుస్తకాలు రాస్తాడని ఎప్పుడూ మనం నమ్మకం పెట్టుకోవద్దు. రాబోయే తరాలలో కూడా ఎవ్వడు మన పుస్తకాలు రాస్తాడనే నమ్మకం కూడా వద్దు. మన పుస్తకాలను, మన జీవితాలను మనమే రాసుకుందాం, లేదా మన హృదయాలను గ్రహించేటువంటి మనలో ఒకరైన వారితో అనువాదం చేద్దాం. ఇప్పుడు వేటగాని జీవితాన్ని వేటగాడు రాస్తే ఒక తీరుగా ఉంటుంది, వేటాడబడిన జింక రాస్తే అది మరో తీరుగా ఉంటుంది. మనం జింకల లాంటి వాడు. నరుకుతున్న కసాయివాడి కత్తిని చేతికిచ్చి నువ్వు నీ యొక్క జీవితానుభవాలు రాయమంటే అది అది మామూలు చరిత్ర అవుతుంది. ఆ నరకబడిన జింకను, మేకను, గొర్రెను తననే తాను రాసుకోమంటే అది నిజమైన చరిత్ర అవుతుంది. అనువాదాలన్నీ గొప్ప అనువాదాలు కావు. ఎవరో ఎవరి గురించో రాస్తే అది అనువాదం ఎలా అవుతుంది? మీరు మొత్తం మన ప్రపంచ సాహిత్య పరిణామ క్రియలు ప్రవాహంలో, అనువాదాల యొక్క ప్రవాహంలో కూడా మీరు చూడండి. ఎవరైతే తన జీవితాన్ని తాను అనుభవించి తన గుండెల్లోంచి వచ్చో, లేదా తను కూర్చొని ఒక అమ్మాయికో అబ్బాయికో తన హృదయాన్ని రక్తగతంగా అర్థం చేసుకునేవాళ్ళు, ఊరికే రిక్తగతంగా కాదు, నువ్వు చెప్పావు నేను రాశాను కాదు, రక్తగతంగా అర్థం చేసుకొని
ఆ వస్తువును తాను వాస్తవంగా అనుభవించడం అంటే ఇక్కడ ప్రత్యేకంగా రాములు గారు అనుభవించిన బాధ నువ్వు అనుభవించాలి చక్కర్లా. కానీ రాముల హృదయంలోకి వెళ్ళి ఆ అవమానాల పర్వంలో, ఆ బాధాజనితమైనటువంటి సన్నివేశాల్లో నువ్వు వెళ్ళి ఆ బాధను నువ్వు స్వీకరించి ఆ కన్నీళ్లను నీ కలములోకి సిరాగా మార్చినప్పుడు మాత్రమే ఊరి చివరి మనిషి పుస్తకం పుడుతుంది. అది పేరు పెట్టడంలో కావచ్చు, తీరుగా రాయడంలో కావచ్చు. కథను అనువాదం చేయొచ్చు, జీవితాన్ని అనువాదం చేయొచ్చు, కానీ ఆత్మను అనువాదం చేయడం చాలా కష్టం. ఇప్పుడు నేను విన్న మాటలలో నాకు అర్థమైంది, రాములు గారి యొక్క భౌతికమైన సన్నివేశాలను కాదు, బౌద్ధికమైన ఆత్మగతమైనటువంటి ఆత్మను, ద సోల్ కేమ్ యాజ్ ఎ బుక్. అది ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ దియా. ఇక అవమానాల గురించి వస్తే, మీరు ఏమనుకోకున్నా, ఇక్కడ ఉన్న రమేష్ అన్న పెద్దలు ఏమనుకోకున్నా, మనల్ని అవమానించిన వాళ్ళను మనం థ్యాంక్స్ చెప్పుకునే సందర్భంలో మనం ఉన్నాం. అంతటి ప్రగాఢమైన అవమానాలు జరక్కపోతే, కేక్ వాక్ లాగా రాములు గారి జీవితం పూల పల్లకిలాగా గడిస్తే ఇవాళ రాములు గారి పుస్తకం రాయడం అవసరమూ లేదు, రాములు గారి జీవితంలో ఇంక ఏది అవసరమూ లేదు. ఎన్ని ముళ్ళను తొక్కిన పాదాల గాయాలను గేయాలుగా మార్చినట్టు. అది జరగకపోతే, ఆ ముళ్ళు లేకపోతే ఇవాళ ఇంతమంది మన వాళ్ళు లేరు సార్. సో లెట్ us రెస్పెక్ట్ చేద్దాం మన అవమానాలు. నేను నా ఉదాహరణ మీకు చెప్తాను. అంటే నేను పుస్తకం పూర్తిగా నాకు అందలేదు, అది పొరపాటు, అది పొరపాటు. ఎవరైనా సరే పొరపాటులో పాలు పంచుకునే వాళ్ళు ఎవరైతే మనకి, నాకు పుస్తకం ఒక 3 రోజుల ముందైనా అందాలి. అప్పుడు నా ఉపన్యాస ధోరణి వేరే రకంగా ఉంది. ఇప్పుడు నేను విన్నదాన్ని, అలా చూసిన దాన్ని మాత్రమే నేను మీకు ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మనం అవమానాలకు ధన్యవాదం చెప్పుకునే సభలా భావించుకోవాలి దీన్ని. అవమానాలకు అశ్రువులు గార్చేటువంటి సభ కాదు ఇది. కాదు సార్, కాదు. నేను నా గురించిన పరిచయం, నేను సుద్దాల అశోక్ తేజ, మా నాన్న ప్రజాకవి సుద్దాల హనుమంతు, మా అమ్మ జానకమ్మ. పేద కుటుంబం, పద్మశాలి కుటుంబం మాది. మా నాన్న గొప్ప కవి, గొప్ప చరిత్ర అదంతా ఉంది. కానీ మా నాన్న ఆర్ఎంపీ వైద్యం చేసుకుంటూ 10 ఊర్లలో ఈ కమ్యూనిస్టులు వైద్యం చేస్తే పరేషాన్ ఏంటంటే, వచ్చిన వాడు డబ్బులు ఇస్తాడన్న సంగతి తర్వాత పక్కన పెడతారు వీళ్ళు. అంటే నేను 50 ఏళ్ల కింద ఉన్నటువంటి కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతాను. నేను బెజవాడ కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతాను. 70-60 ఏళ్ల కింద, 50 ఏళ్ల కింద మా నాన్న ఆర్ఎంపీ వైద్యం, మా అమ్మ మిషన్ కుట్టే. ఒక వ్యక్తి వచ్చినాడు, చక్కగా కడుపులో. మా నాన్న ఆర్ఎంపీ ఆ రోజులలో నైజాం రాజుకు ఆస్థాన వైద్యుడైన హకీం నారాయణ దాస్ దగ్గర రాత పరీక్ష రాసి ఇంటర్వ్యూ ఇచ్చి సెలెక్ట్ అయినవాడు. ఊరికనే ఏదో వాళ్ళ తాత వాళ్ళ నాన్న చేసిన మందులు నూరి నేను కూడా అనే వంశ పరంపరగా వచ్చిన వాడు కాదు. అది ఉన్నా ఈ పరీక్ష పాస్ అయిన ఆయన వస్తే కడుపు నొప్పి అని వచ్చినాడు. వస్తే మా అమ్మ ప్రాణం పోయేటట్టుంది, పంతులు అనేది మా నాయనను మా అమ్మ. ఎందుకంటే మా నాయన చదువు చెప్పిండంట. చదువు చెప్తే మా భర్తని పంతులు అనడం అనేది కొత్త విషయం ఆ రోజులలో. పంతులు పాపం వాడికి ఏమన్నా వెంటనే ఇవ్వండి, ఏమన్నా గోళీ టాబ్లెట్ ఏదో ఇవ్వండి అంటే, మా నాన్న ఒకసారి చూసి ఇస్తాను అని చెప్పి, మంచినీళ్ళు తాగవయ్యా అని చెప్పి, నాకు ఆకలిస్తుంది జానకి, వంట అయిందంటే అయింది అంటే,
అంటే మన ఇద్దరికే ఉందా ఇంకా ఉంది అంటే తనని కూడా నాతో పాటు భోజనం, ముగ్గురికి భోజనం పెట్టి, ఏంది పంతులు అసలు లోపల కడుపు నొప్పి వస్తుందంటే నువ్వు మళ్ళా దాని మీద ఇంత పప్పుచారు అన్నము చింతకాయ పచ్చడి పెడితే అంటే మా నాన్న అన్న మాట ఏంటంటే అది ట్యాబ్లెట్లతో తక్కువయ్యే కడుపు నొప్పి కాదమ్మా, వీటికి అన్నం పెడితే తక్కువయ్యే నొప్పి. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నాకు చిన్నప్పటి నుంచే మా నాన్న ప్రభావం, ఈ పాటలు కూని రాగాలు పాడినా కూని రాగాలు మాత్రం అలవాటైపోయింది. తప్పు వాడుతున్నాను సార్. అంటే ఏంట్రా బాబు నీ ట్యూన్ కూని చేస్తున్నావు అని. కూని అంటే హత్య. ఆ అలవాటు ఉండేది. నేను 10th క్లాస్లో పాస్ అయ్యి వచ్చిన తర్వాత ఒక టైప్ ఇన్స్టిట్యూట్లో నేను పనిచేసేవాడిని ఆఫీస్ బాయ్గా. ఇంకా ఇంటర్లో జాయిన్ కాలేదు. దెన్ ఐ వాజ్ 16 years old, 16. పాట పాడడం అనేది నాకు నోట్లోంచి అలా ఊకే వచ్చేది. అది సినిమా పాట కావచ్చు, ఇంకేదన్నా నేను అనుకునే పాట కావచ్చు, ఏదన్నా పాట కావచ్చు. ఇది ఆ ఇన్స్టిట్యూట్ యజమాని ఎవరో కాదు, ఆయన మా మేనబావే. ఎవడో కాదు, నా మేనబావనే. ఆ మేనబావకు నేనంటే ఇష్టం లేదు, నా ప్రవర్తన ఇష్టం లేదు. ఆ మేనబావకు తోడుగా మా చిన్న ఆయన ఒక ఆయన వచ్చిండు, అంటే మా అమ్మ చిన్నమ్మ భర్త. వాడికి నా మీద మంచి అభిప్రాయం లేదు. వాళ్ళిద్దరూ నేను టైపు మిషన్లు తోడుస్తుంటే మా చిన్న ఆయన ఏమన్నాడంటే, ఇగో శ్రీనివాసు, ఈ అశోక్ గాడు వీడు పాటలు పాడుకుంటా రైల్లో అడుక్కుంటాడు అని నేను 1000 రూపాయలు నేను పెడుతున్నా అని అన్నాడు. ఇది నాకు వినబడకుండా అంటే బాగుండేది. నేను ఇక్కడ దూడుస్తున్నాను, పక్కన వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. పక్కున్న వాడేమంటాడంటే, రైళ్ళనే కాదు బస్ స్టేషన్లో కూడా వీడు పాటలు పాడుకుంటా 5 పైసలు 10 పైసలు అడుక్కోవడం నేను చూస్తా, నేను 2000 రూపాయలు పెడతా షర్తు అన్నాడు సార్. ఈ అవమానము, ఈ అశ్రువులు, నేను బాత్రూంలోకి వెళ్ళి బళ్ళుమని ఏడ్చి మొహం గడుక్కొని బయటకు వచ్చి యథాలాపంగా నా డ్యూటీ నేను చేసి, ఆ అవమానం గనక కాకపోతే నేను ఇవాళ ఊరు చివరి మనిషి పుస్తకానికి అతిథిగా నేను వచ్చేవాడిని కాదు. వాళ్ళిద్దరిని నేను ఎప్పుడు స్మరించుకుంటాను. మీకు దండం పెట్టాలన్నయ్య, ఏం మాట్లాడిందే బాబు. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్స్ ఇన్ మై లైఫ్. ఐ చేంజ్ ఇన్ మై లైఫ్. నేనేమనుకున్నాను, బూతు మాట మాట్లాడదు కదా అని, ఈ ఇద్దరు నా కొడుకులు డాష్లో ఒకటి ఉంటుంది, డాష్లో ఒకటి ఉంటుంది. ఏ సార్ ఉండదా? పైకి అనంగానే సభా మర్యాద. ఈ నా కొడుకులు బతికుండగానే నేనొక చెప్పుకోదగిన పాటల రచయితను అయితే తప్ప ఈ అవమానానికి నేను రికార్డ్ ఒక ప్రతిఘాతం దాన్ని ఏమంటారు, ప్రతీకారం తీర్చుకోలేనటువంటి ప్రతిజ్ఞకు వాళ్ళిద్దరే కారణమైనారు. కట్ చేస్తే ఒక 30 ఏళ్ళు 25 ఏళ్ళు దాటితే ఉసేరాములమ్మ సినిమాలో నా పాటలు వీధి వీధి వాడవాడ మారుమోగుతున్నప్పుడు వాళ్ళ ముఖాలు చూడాలి సార్. ఎందుకంటే వాళ్ళే అడుక్కునేలాగా తయారు, నేను వాడికి భిక్ష వేసేలాగా నేను ఇయ్యాను. అది పాట భిక్ష కావచ్చు, ఇంకేదైనా భిక్ష కావచ్చు. రాష్ట్రపతి అవార్డు వచ్చినప్పుడు వాళ్ళు 3 రోజులు భోజనం చేయకుండొచ్చు. అవమానాలను ఆహ్వానించమని, అవమానాలను గుర్తుపెట్టుకోమని అంబేద్కర్ చెప్పినట్టు, అవమానం చేసిన వాళ్ళని మళ్ళీ తిరిగి అవమానం చేయడం కాదు. ప్రతీకారం ఎలా ఉండాలంటే, అవమానం చేసిన వాడి కన్నా ప్రతిభ పెంచుకొని వాడు తల ఎత్తి చూసిన అందనంత 100 మైళ్ళ ఎత్తులో వాడి శిరస్సు ఉండాలి అని చెప్తాడు అంబేద్కర్. అది పాటించినటువంటి రాములు గారు ఒక పెద్ద ఆఫీసర్. ఎన్ని అవమానాలు ఎదురైనా
ఆ జీవితం అలా ఒక గ్రాఫ్ అలా పోయింది అంటే లెట్ us వెల్కమ్, పరాభవాన్ని ఆహ్వానిద్దాం. రాములు గారి చరిత్ర నేను రేపు చదివినా కూడా నేనేదైతే నేను అనుభవించానో, నేనేదైతే అనుసరించానో అదే ఉంటుంది దీంట్లో కూడా, అదే ఉంటుంది. కనుక ఇప్పుడు వచ్చిన పిల్లల్లో ఎవరైనా యువకులు, అమ్మాయి లాంటి పెద్ద మిమ్మల్ని గురించి చెప్పట్లేదు, ఆ యువకులు యువతులు వాళ్ళు కూడా మీరేదైనా అవమానం జరిగితే ఆ రోజు గొప్ప సుదినంగా, గొప్ప అదృష్టంగా, గొప్ప ప్రమోషన్ లాగా భావించాలని కోరుతాం. ఇట్స్ ఎ ప్రమోషన్. ఎమోషన్ని ప్రమోషన్ చేసేదే అవమానం. మన ఎమోషన్ అట్లా వర్కౌట్ కావాలి. ఎమోషన్ని ప్రమోషన్ చేయాలి. అది వ్యక్తిగత హింసలోగాను. ఎస్, ఎమోషన్ మనము ఎలా మార్చుకోవాలంటే ఇంత క్రమబద్ధంగా మార్చుకోవాలి. అంటే నిర్మాణాత్మకమైన ప్రతీకారమే ఊరి చివరి మనిషి పుస్తకం రచన, పుస్తక ఆవిష్కరణ. ఇలా నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది. దళిత అనే విషయం వచ్చినప్పుడు మా నాన్న మమ్మల్ని ఎలా ఈ దళిత కుల మత భేదాలు లేకుండా మమ్మల్ని ఎలా పెంచినాడనే విషయాన్ని మీకు చెప్తా. అది అవసరమో అనవసరమో కాదు, కానీ అంటే కొన్ని కుటుంబాలేమో వాడు ఫలానా కులం వాడు, వాడిని దూరం పెట్టు అనే కుటుంబాలు. కానీ రేరైన కుటుంబాలలో మా నాన్న, మా కుటుంబం. నేను 3వ తరగతి చదువుతున్నప్పుడు నా ఫ్రెండు మాదిగొళ్ళ అబ్బాయి, నా పక్క బెంచ్, ముక్కాలి పరిగని ఒకటి ఉంటుంది. మీకు ఐడియా ఉందో లేదో ఈ పిల్లలకు. అంటే 2 కాళ్ళకు తువాలు కట్టుకొని 3 కాళ్ళతో పరిగెత్తి దాంట్లో ఫస్ట్ రావాలి. ముక్కాలి పరిగనేవాడు. అది 15th ఆగస్టుకో 26 జనవరికో చేసేవాడు. నా ఫ్రెండ్ వాడు. నేనేం చేశాను, మా ఇంటికాడి నుంచి తువాలు తీసుకొచ్చి గుడి ముందరికి వచ్చి నేను వాడి కాళ్లకు నా తువాలు కడుతున్నాను. ఇద్దరం కలిసి కడుతున్నాం. మా ఊళ్ళో ఉన్న సింహాద్రిరావు అనే ఒక కరణ బ్రాహ్మణుడు ఆ మెట్ల మీద కూర్చున్నాడు. నేను హనుమంతు కొడుకునని ఆయనకు తెలుసు. రషక్ నీకని బుద్ధి ఉందా ఎదవా. వాడు మాదిగొల్ల అబ్బాయి, నువ్వు పద్మశాలి అబ్బాయి, నేనేదో బ్రాహ్మణ అబ్బాయి లాగా, నువ్వు పద్మశాలి అబ్బాయి, నీ తువాల వాడి కాళ్లకు నీ కాళ్ళకు కట్టుకొని ఇద్దరు కలిసి జంట ఆ పరిగెత్తరు కూడా చేతులు విడిపోయారు, ఇట్లా పెట్టుకోవాలి. ఇద్దరు పెట్టుకుంటేనే మాత్రం పరిగెత్తి వస్తుంది. అట్లా పరిగెడతావా, నీకన్నా బుద్ధుందా? నువ్వు వెంటనే తువాలు ఇప్పేసి వెంటనే ఇంటికి పోయి స్నానం చేసినాక మీ అమ్మ నాయనను ముట్టుకోవాలన్నాడు. నాకు కన్ఫ్యూజన్. వయస్సు 3వ తరగతి అంటే ఎంత సార్, 8 ఏళ్ళ పిల్లగాని. ఈయన ఊళ్ళో పెద్ద ఈయన చెప్పేది తప్ప ఒప్ప, నేను అట్నే చెయ్యాలన్నా వద్దా నాకు తెలియదు. సరే మేము ఆ ప్రాక్టీస్ చేసుకున్నాము, అయిపోయింది. నేను ఇంటికెళ్ళి బయట నిలబడ్డా. అమ్మా అన్న, ఏంద్రా అన్న తినబడి, ఏంద్రా ఆ అన్నం ఎప్పుడు తిన్నావురా, నువ్వు పొద్దున పోయినావు, బిడ్డదా అని మా అమ్మ అంటుంది. అమ్మగా పంతులు అన్నాడు, నేను మిమ్మల్ని ఇప్పుడు ముట్టుకోవద్దటమ్మా, నేను మొదలు తానం చేసినాక ముట్టుకోవాలన్నట్టమ్మా అన్న. ఎవర్రా చెప్పింది, ఎందుకురా అన్నది మా అమ్మ. మా నాన్న అక్కడ మిషన్ మీద కూర్చున్నాడు, మిషన్ కుట్టు కూర్చుని ఆయన సీరియస్గా వింటున్నాడు. ఎవడరా చెప్పింది అన్నాడు మా నాన్న. అనగానే సింహాద్రిరావు పంతున్నానా అని పెద్ద అయిన కదా, వాడికి ఏమైనా దమాహ్ ఉందా, బేవకూఫ్ వాడు. మా నాన్న కోపం వస్తే అత్యంత పెద్ద తిట్టు బేవకూఫ్. బేవకూఫ్ కంటే పెద్ద తిట్టు లేదు ప్రపంచంలో ఆయనకి. ఎవడరా వాడు, వాడికి ఏమైనా దిమాక్ ఉందా, వాడు బేవకూఫ్ వాడు, ఎవడరా నీకు చెప్పింది అట్లా, తప్పు లోపలికి రా అన్నాడు. వచ్చాం. ఎందుకన్నాడు ఆ మాట అంటే, నేను మన మబ్బు అబ్బాసు, మబ్బు అంటే హరిజన, మా నాన్నకు తెలుసు. మబ్బు అబ్బాస్ కొడుకులేడా నాన్న, రాములో ఏదో ఇల్లింగడం ఏదో ఉంది, లేడా నాన్న, అతనితో కలిసి ఇట్లా ముక్కాలు పరుగు చేసిన నాన్న, అది నేను మన తువాల కట్టినట్ట కాళ్ళవన్నీ అతని కాళ్ళకి కట్టిందని ఇట్లా పంతులు తిట్టిండు నాన్న, అందుకని నన్ను స్నానం చేయమన్నాడు. అంటే మా నాన్న ఏమి అనలా. అవునా, వాడికి బుద్ధి లేదులే బిడ్డ, నువ్వురా అనగానే మా నాన్నకు మా అమ్మకు, మా నాన్న నాకు అమ్మ వడ్డిస్తాం, వడ్డించబోతుంది, తినండి మీరు కూడా తినలేదు కదా అంటే, మా నాన్న ఆగు,
మీ ఫ్రెండ్ ఎవరు అన్నావు? తనదో రాములు, వాళ్ళు తీసుకొని రప్పండి. అంటే ఒక కుటుంబంలో కులము, చిలుము, జులుము లేని కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. మా మిత్రుల్ని పిలిపించినాడు. పిలిపించి ఆయన చేసిన పని, 4 పళ్ళాలు పెట్టు, విస్తరాకులు కాదు, 4 పళ్ళాలు పెట్టు, నేను, నా మిత్రుడు, మా నాన్న, మా పెద్ద తమ్ముడు కూర్చోబెట్టి 4 కంచాలలో పెట్టి మా అమ్మ మధ్యలో కూర్చోబెట్టుకున్నాడు ఆ రాముల్ని. అటు పక్కన మా నాన్న, ఇటు పక్కన నేను, మా తమ్ముడు. మా అమ్మ వడ్డించింది, అందరం తిన్నాం. తినేటప్పుడు మధ్యలో అన్నాడు నాన్న, బిడ్డ, కులాలు మతాలు లేవు బిడ్డ, పిచ్చిముండా అడుగులు పెట్టిన మాటలు బిడ్డ, అందరం మనుషులమే బిడ్డ. వాడిని కోసి కూడా రక్తమే వస్తుంది, నిన్ను కోస్తే రక్తమే వస్తుంది. వాడినో దెబ్బ కొడితే కంట్లకెళ్ళి కన్నీళ్ళే కారుతాయి, నిన్నో దెబ్బ కొడితే కంట్లకెళ్ళి పాలైతే కారాయి బిడ్డ. నలుగురం ఒకటే బిడ్డ. నీ జన్మలో నువ్వు ఇటువంటి ఆలోచన చేయొద్దని ప్రాక్టికల్గా నాకు నేర్పించిన తండ్రి. సో ఇవన్నీ నాకు గుర్తుకొస్తుంది ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంలో. ఇట్లాంటివి చెప్పడం తప్ప, నువ్వు పుస్తకం ఇయ్యలేదు కాబట్టి నీకు పనిష్మెంట్గా ఇవన్నీ చెప్తున్నా. అఫ్కోర్స్ ఇది పనిష్మెంట్ అయినా కూడా నీకు ఇంక్రిమెంట్గానే పనికొస్తుంది. సో ఇలాంటి తరములోంచి పెరిగి ఈనాటి తరం దాకా వచ్చిన వాళ్ళం. ఉసేరాములమ్మ సినిమా పక్కా దళిత స్పృహలో ఉన్న సినిమా. ఆ సినిమాలో 7-8 పాటలు రాసిన వాడిని. ఏ అసురుడు సృష్టించిన ఈ వాదం అని రాసినటువంటి పాటలు రాసిన వాళ్ళం అన్నమాట. అలా ఇన్ని చూసినాను కాబట్టే ఉసేరాములమ్మ లోపల 7 పాటలు రాయడంలో, పుల్లలమంటివి గదరా, ఇదిగో పూలి పిల్లలై వచ్చినామూరా, అటువారి కొడక అని నేను రాశానంటే దట్ ఇస్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. అది నాన్న బోధన, ఆయనలో ఇంకినటువంటి ఆ ఆలోచన ధార నా పెన్నుకు ఇంకయింది. ఇంకులా మారి వచ్చినటువంటి ఒక శంఖారావమే అనేక పాటల్లో రాశాను. అది ఆర్ఆర్లో కొమరం భీముడు పాట కావచ్చు, లేకపోతే రాములమ్మలో ఆ పాట, ఏదైనా ఇలాంటి ఒక ప్రత్యేకమైన గీతాలు రాసే, ఒక 3000 పాటలు రాసే రచయితగా ఎదిగినానంటే నేను చెప్పవచ్చేది, మా నాన్న అమ్మకు కులభేదాలు లేకపోవడం ఒక్కటే కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దియా విఘ్నేష్ని అభినందిస్తూ, రాములు గారికి కూడా అభినందన తెలియజేస్తూ, సార్ మీ జీవితం పాఠం కావాల్సిన అవసరం ఉంది, సినిమాగా రావాల్సిన అవసరం ఉంది సార్. ఎందరో చూడాలి అంటే అక్షర రూపం వేరు, వెండి తెర మీద అక్షర రూపం వేరు. ఎందుకంటే శ్రావ్యం కంటే దృశ్యం చేసే ప్రగాఢ ప్రభావం వేరే ఉంది, ఇంపాక్ట్ వేరే. మీలాంటి జీవితాన్ని ఒక షార్ట్ ఫిలింలుగా తీసినారనుకో, 2 గంటలు అవసరంలే, 3 కటింగ్లు. దావుద్ ఇబ్రాహిం మీ చిన్నప్పుడు అవమానం, ఆ తర్వాత మీరు ఆఫీసర్గా ఎదగడం, ఆ తర్వాత మీరు ఇలా ఉండడం, ఇవాళ పుస్తకాలు ఇష్టం, 4 ఘట్టాల లోపల షార్ట్ ఫిల్మ్ అయిపోతుంది సార్. అలా అక్షరంగా ఉన్న మీ జీవితాన్ని వెండి తెర మీద దృశ్యంగా మారాలని కోరుకుంటూ నమస్కారం.